వీరభద్రరావు మామూలుపల్లి ప్రెజెంట్స్ మై యూట్యూబ్ ఛానల్. లైక్, షేర్, సబ్స్క్రైబ్. మహాకుంభమేళ 2025 విశేషాలు తెలుసుకుందాం. అందరికీ నమస్కారం. ఈరోజు కుంభమేళాలో ఏం జరుగుతుంది ఆ విశేషాలు తెలుసుకుందాం ఇవాళ వీడియోలో. మా తల్లిదండ్రుల నమస్కారాలు, మా గురువులందరికీ నమస్కారాలు. మరి ఈ కుంభమేళాలో చాలా ప్రాంతాల నుంచి ప్రయాగ్రాజ్కి చేరుకుంటూ ఉంటారు. లక్నో నుండి కానీ, లేదా హైదరాబాద్ నుండి కానీ, విజయవాడ నుండి కానీ, ఇలా అనేక ప్రాంతాల నుంచి, జబల్పూర్ కానీ, ఇలా అనేక ప్రాంతాల విమానాశ్రయాల నుంచి కూడా ప్రయాణం చేసి అక్కడ చేరుతూ ఉంటారు ప్రయాగ్రాజ్కి. అలాగే ప్రయాగ్రాజ్లో కూడా అక్కడ విమానాశ్రయం ఉంది, అక్కడ కూడా డైరెక్ట్గా వెళ్ళచ్చు విమానాశ్రయానికి. అలాగే రైళ్లలో కూడా అనేక ప్రాంతాల నుంచి రైళ్ల ద్వారా ప్రయాణం చేసి అక్కడ చేస్తూ ఉంటారు. అన్ని చోట్ల నుంచి కూడా ప్రభుత్వం అనేకమైన సౌకర్యాలు కలగజేసింది. మరి స్పెషల్ ట్రైన్ కూడా వేసింది. అలాగే ఈ కుంభమేళాకి అనేక ప్రాంతాల నుంచి బస్సుల ద్వారా కూడా ప్రజలు చేరుకుంటూ ఉంటారు. అలా చేరుకునేటువంటి బస్సుల ద్వారా ఆర్టీసీ బస్సులు, అలాగే ప్రైవేట్ బస్సులు, ఇలా అన్ని సౌకర్యాలతోటి కుంభమేళాకి ప్రజలందరూ కూడా ఈ పవిత్ర స్నానం చేయాలని, అమృత స్నానం చేయాలని చేరుకుంటున్నారు. అయితే ఈ కుంభమేళా ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జరుగుతుంది అని తెలుసుకున్నట్లయితే జనవరి 13వ తేదీ నుండి ఫిబ్రవరి 26వ తేదీ వరకు ఈ కుంభమేళా అమృత స్నానం కార్యక్రమం జరుగుతుంది. దీంట్లో అనేక మంది భక్తులు ఈ అమృత స్నానం కోసం తరలి వస్తారు. ఆ స్నానాలు చేసి పవిత్రులు అవుతారు. 144 సంవత్సరాలు ఒక్కసారి వచ్చేటువంటి కుంభమేళా ఇప్పుడు జరుగుతోంది. 2025 సంవత్సరం అంటే 144 సంవత్సరాల క్రితం అయినట్లయితే 1881లో ఈ కుంభమేళా జరిగింది. మళ్ళీ 144 సంవత్సరాల తర్వాత ఈ కుంభమేళా జరుగుతోంది. ఖగోళ శాస్త్ర ప్రకారం మళ్ళీ అటువంటి అద్భుతమైనటువంటి ఈ గ్రహాల కలయిక వల్ల ఇప్పుడు ఈ మహాకుంభమేళా జరుగుతోంది. ఇప్పుడు ఆ మహాకుంభమేళా ఏ ఏ తేదీల్లో జరుగుతుందో ప్రభుత్వం ప్రకటించింది. ఆ విషయాలు తెలుసుకుందాం. మహాకుంభమేళా 2025లో అమృత స్నానం జరిగేటువంటి 45 రోజుల్లో కూడా బాగా ప్రధానమైన తేదీలుగా ప్రకటింపబడినటువంటివి పర్వదినాలు 13 జనవరి 2025 పుష్య పౌర్ణమి, అలాగే 14 జనవరి 2025 మకర సంక్రాంతి, 29 జనవరి 2025 మౌని అమావాస్య, 3 ఫిబ్రవరి 2025 వసంత పంచమి, అలాగే 4 ఫిబ్రవరి 2025 రథసప్తమి, 12 ఫిబ్రవరి 2025 మాఘ పూర్ణిమ, 26 ఫిబ్రవరి 2025 మహాశివరాత్రి. ఇలా అమృత స్నానాలు చేసే 45 రోజుల్లో కూడా మహా పవిత్రమైన పర్వదినాలుగా చెప్పబడినటువంటి రోజులు. ఈ కుంభమేళా స్నానానికి క్షీరసాగర్ భద్రకాలం నుంచి కూడా చాలా ప్రాధాన్యం ఉందని చెప్పి చారిత్రక ఆధారాలు చెప్తున్నాయి. గుప్తుల కాలంలోనూ చక్రవర్తి హర్షవర్ధుని కాలంలోనూ కూడా ఇలాంటి కుంభమేళా జరిగాయని చెప్పి మనకి చరిత్ర చెప్తోంది. అలాగే ఇంకా చాలామంది రాజులు మెగస్తనీసు ఇలా ఆయన కూడా ఆయన గ్రంథాలను రచయిట ఇవి చూసి ఈ కుంభమేళా జరిగినట్లుగా. అదేవిధంగా ఎంతోమంది రాజులు ఈ కుంభమేళాలో పాల్గొని వారు భటులు, సైనికులు, ప్రజలు ఈ కుంభమేళా కార్యక్రమంలో పాల్గొని పవిత్ర స్నానాలు చేసిన అమృత స్నానాలు చెప్పి చరిత్ర ద్వారా మనకు బాగా అనేక విషయాలు తెలుస్తున్నాయి. అలాగే ఆది శంకరాచార్య వారు కూడా ఆయన శిష్యులతోటి ఈ సన్యాసులకి, అఘోరాలకి కూడా ఈ త్రివేణి సంగమంలో రాజస్నానం ఏర్పాటు చేశారని తెలుస్తోంది. ఈ రాజస్నానం చేసినట్లయితే వాళ్ళకి మోక్షం ప్రాప్తిస్తుందని, కోరిన కోరికలు తీరుతాయని ఒక నమ్మకం. ఈ సాధువులు, నాగసాధువులు, అఘోరాలు, సాధు సంతులు ఇలా చాలామంది పాల్గొంటారు. వీళ్ళందరూ కూడా బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ తపస్సు చేసుకుంటూ ధ్యానం చేసుకుంటూ ఎక్కడో హిమాలయాలు అంటూ ఆ సమయంలో ఇక్కడికి వచ్చి మీరు స్నానాలు చేయడం అనేది మనం చూస్తూ ఉంటాము. ఇటువంటి అద్భుతమైన కార్యక్రమే ఈ కుంభమేళా.
ఏమిటి కుంభమేళ యొక్క విశేషం ఏంటి అంటే, మహాకుంభమేళ అనేటువంటిది అనేక మంది హిందువులు ఒక ప్రాంతానికి సంస్కృతిపరమైనటువంటి కార్యక్రమాల కోసం చేరుకునేటువంటి యాత్రా ప్రదేశమే ఈ జాతర మహాకుంభమేళ. సాధారణంగా ఈ కుంభమేళ ప్రతి 4 సంవత్సరాలకి ఒకసారి జరుగుతుంది. అర్ధ కుంభమేళ అనేటువంటిది ప్రతి 6 సంవత్సరాలకి ఒకసారి జరుగుతుంటుంది. ఒకసారి హరిద్వారు లేక ప్రయాగంలో ఈ అర్ధ కుంభమేళ జరుగుతుంటుంది. ఈ పూర్ణ కుంభమేళ అనేటువంటిది ప్రతి 12 సంవత్సరాలకి ఒకసారి ఈ ప్రయాగరాజులోను, హరిద్వార్లోను, ఉజ్జయినిలోను, నాసిక్లో కూడా జరుగుతుంటుంది. ఇంతకీ ఈ కుంభమేళ ఎప్పుడు జరుగుతుంది అంటే, కుంభరాశిలో ఈ పండగని నిర్వహిస్తారు. మేళ అంటే కలయిక. దేవతల గురువైనటువంటి బృహస్పతి వృషభ రాశిలో ఉండాలి, సూర్యుడు మకర రాశిలో ఉండాలి. అటువంటప్పుడు ఈ కుంభమేళాని ప్రయాగరాజులో జరుపుకుంటారు. ఇంతకీ ఈ అమృత స్నానం అనడానికి కారణం ఏంటి అంటే, సముద్ర మథనంలో క్షీరసాగర మథనం జరిగినప్పుడు దేవతలు రాక్షసులు కూడా భయంకరమైనటువంటి పోరు చేసినప్పుడు అక్కడ అమృతం పుట్టింది. ఆ అమృతం పుట్టినప్పుడు ఆ అమృతం కోసం దేవతలు దానవులు కూడా వాళ్ళు దానికోసం పోటీ పడ్డారు. అటువంటి సందర్భంలో శ్రీ మహావిష్ణువు ఆ అమృత కలశాన్ని పట్టుకొని యువతలకు వచ్చి కొంత దూరం ప్రయాణం చేసేటైనా, ఆ ప్రయాణం చేసేటప్పుడు వాళ్ళకి దూరంగా వచ్చేసేటైనా, ఆ వచ్చినప్పుడు ఆ అమృత కలశం నుంచి కొన్ని బిందువులు ఈ భూమి మీద జారి పడ్డాయిట. ఆ పడిన ప్రదేశాలు మరి ఈ కుంభమేళ ఉన్నట్టు ప్రదేశాలు ప్రయాగ, హరిద్వార్, ఉజ్జయిని, నాసిక్ ఈ ప్రాంతాల పడిన కారణంగా ఈ మహాకుంభమేళ అనేటువంటి ఈ అమృత స్నాన కార్యక్రమం ఈ 4 ప్రాంతాల్లో జరుగుతుందని చెప్పి అందరి యొక్క నమ్మకం. మరి అత్యంత పవిత్రమైనటువంటి ఈ కుంభమేళాలోని అమృత స్నానం కోసం ఈ సాధు సంతులు, అఘోరాలు, నాగసాధువులు ఇలా అనేక మంది ఈ కార్యక్రమాన్ని తరలి వస్తారు. ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. మంచి ఆనందాన్ని పొందుతారు, మంచి ఐశ్వర్యాన్ని పొందుతారు, వాళ్ళ కోరికలు తీరుతాయి. అటువంటిది ఈ అమృత స్నానం. అటువంటి ఈ మహాకుంభమేళ జరిగేటువంటి ప్రయాగ్రాజు, తీర్థరాజు అని చెప్పి దీనికి పేరు. అంటే అనేక ప్రాంతాల నుండి ఈ తీర్థరాజమైనటువంటి గంగా, యమున, సరస్వతి సంగమ ప్రదేశం ప్రయాగ్రాజు. గంగానది, యమునా నది సంగమించేటువంటి ప్రదేశం, కలిసే ప్రదేశం. అంతర్వాహినిగా సరస్వతీ నది ప్రవహిస్తోంది. అటువంటి అద్భుతమైనటువంటి ఈ కలయిక ప్రయాగరాజు ఉన్నటువంటి ప్రదేశము. అటువంటి ప్రదేశంలో ఈ కుంభమేళా జరగడం అత్యంత ఆనందాన్ని, మనకు ఐశ్వర్యాన్ని కూడా ఇస్తుంది. అటువంటి కుంభమేళాలో అందరూ కూడా తప్పకుండా స్నానాలు చేయండి. అందరూ కూడా స్నానాలు చేయడానికి ప్రయత్నం చేయండి. అటువంటి చోట స్నానాలు చేసి ఆనందాన్ని పొందండి. అంచేత ఆ ప్రయాగరాజు, ఉజ్జయిని, హరిద్వార్, నాసిక్ ఈ ప్రాంతాల్లో ఎక్కడ చేసినా మంచిదే. అటువంటి ఈ పవిత్రమైనటువంటి ఈ కుంభమేళాకి అందరూ తరలి వెళ్ళండి, స్నానాలు చెయ్యండి. వెళ్ళలేని వారు శ్లోకం చదువుకొని, నదీ శ్లోకం చదువుకొని చక్కగా ఆ నదీ స్నానం చేసినట్టుగా భావించి ఆ పుణ్యాన్ని పొందండి. అంచేత అందరూ కూడా ఈ నదీ స్నానం చేయడానికి ప్రయత్నం చేయండి. సర్వే జనాః సుఖినో భవంతు. మీ వీరభద్రరావు మామిళ్ళిపల్లి ప్రెజెంట్స్ నా యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.